డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో మనము తెలంగాణ పోలీస్ రిలీజ్ చేసిన ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మనం జనరల్ గా దీన్ని TSL PRB అని అంటాము. ఈ పర్టికులర్ బోర్డ్ ఒక 60 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకే, దాని గురించి మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి 14th November 2025 నాడు రిలీజ్ అయింది. అయితే మీరు అప్లై చేసుకోవడం మాత్రం 27th November 2025 నుండి 15th December 2025 వరకు కూడా మనము ఈ పర్టికులర్ 60 పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే జనరల్ గా 60 పోస్టులు ఏ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయనంటే జనరల్ గా సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లెబారెటరీ టెక్నీషియన్ అండ్ లెబారెటరీ అటెండెంట్ అని చెప్పేసి 5 విభాగాలలో మనకు ఈ పోస్టులు ఉన్నాయి. జనరల్ గా సైంటిఫిక్ ఆఫీసర్ కి 4 డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ ఆర్ జనరల్ వచ్చేసి 2 వేకెన్సీస్. మనకు పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే స్కేల్ వచ్చేసి 45,960 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ 3 పోస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ ఆర్ సెరాలజీ 3, సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ వచ్చేసి 2 పోస్టులు. ఈ 4 కూడా ఒక సైంటిఫిక్ ఆఫీసర్ స్కేల్. అదంతా కూడా ఇక్కడ బేసిక్ పే స్కేల్ వచ్చేసి 45,960 రూపాయలుగా శాలరీ ఉంటుంది, బేసిక్ శాలరీ. నెక్స్ట్ మనకు సైంటిఫిక్ అసిస్టెంట్, దాంట్లో ఫిజికల్ ఆర్ జనరల్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ వచ్చేసి 10, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరాలజీ వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ వచ్చేసి 7 పోస్టులు. సో వీటికి బేసిక్ పే స్కేల్ వచ్చేసి 42,300 రూపాయలుగా బేసిక్ పే స్కేల్ ఉంది. నెక్స్ట్ మనకు లెబారెటరీ టెక్నీషియన్ చూద్దాం. సో లెబారెటరీ టెక్నీషియన్ ఫిజికల్ ఆర్ జనరల్ 2 ఉన్నాయి. లెబారెటరీ టెక్నీషియన్ కెమికల్ 6 పోస్టులు ఉన్నాయి. లెబారెటరీ టెక్నీషియన్ బయాలజీ ఆర్ సెరాలజీ 4, లెబారెటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం వీటికి బేసిక్ పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయలుగా బేసిక్ పే స్కేల్ ఉంది. అయితే లెబారెటరీ అటెండెంట్ అనేది ఒక పోస్ట్ ఉంది, అక్కడ బేసిక్ పే స్కేల్ వచ్చేసి 20,280 రూపాయలుగా బేసిక్ పే స్కేల్ ఉంది. రైట్, అయితే మొత్తం ఎన్ని పోస్టులు అంటే 60 పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే రైట్. సో జనరల్ గా ఈ పర్టికులర్ 60 పోస్ట్ ని బేస్డ్ ఆన్ రిజర్వేషన్, ఓకే బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఎలా డివైడ్ చేస్తున్నారు అని అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనకు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ దో 60 పోస్ట్ వుడ్ బి డివైడెడ్. ఓకే, సో జనరల్ గా ఇక్కడ కనుక మనం చూస్తే అసలు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే జనరల్ గా మీరు కనుక సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ కు అప్లై చేస్తే మీకు SC, ST లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అయితే మీకు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లేదు అవుట్ ఆఫ్ అని అంటే కనుక మీరు 2000 పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ మీరు కనుక SC, ST లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక 1000 రూపీస్ కాకుండా మిగతా వారు ఎవరైనా కానీ 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లెబారెటరీ టెక్నీషియన్స్ SC, ST లోకల్ క్యాండిడేట్స్ 600, అదర్ పీపుల్ అయితే 1200. లెబారెటరీ అటెండెంట్ వచ్చేసి 500, SC, ST వాళ్ళు అయితే జనరల్ గా అదర్ పీపుల్ వచ్చేసి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మీరు జనరల్ గా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ ప్రొసీజర్ అయినా మీరు దాని ద్వారా పే చేసుకోవచ్చు. ఓకే, సో పే చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలంటే www.tgprb.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తేనే మీది యాక్సెప్ట్ అయినట్టు. మీరు ఆన్లైన్ పేమెంట్ అంతా అయిపోయింది, అంతా ఫిల్ చేశారు, కానీ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందంటే మీకు కట్ అయిన అమౌంట్ కూడా మీకు రీఫండ్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేశారా లేదా, పేమెంట్స్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసినాక చూసుకోవాలి కన్ఫర్మ్ 100%. ఓకే రైట్. సో ఎలిజిబిలిటీ కండిషన్స్, క్యాండిడేట్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. ఓకే, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏందో చూద్దాం. సో జనరల్ గా ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 34 years యాజ్ ఆన్ 1st July 2025. ఓకే, ఇది బేసిక్ ఏజ్ స్ట్రక్చర్. కానీ దీనికి మనకు కొన్ని రిజర్వేషన్ బేస్డ్ గా కొన్ని
రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఆ రిలాక్సేషన్స్ ఏందో మనం చూద్దాం. సో జనరల్గా మీరు కనుక తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్ అనుకోండి, మీకు ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇక్కడ. కానీ అందరికీ అంటే అందరికీ కాదు, ఎవరికి కాదు అని అంటే మీరు కనుక టీఎస్ ట్రాన్స్కో, డిస్కామ్స్, టీఎస్ జెన్కో, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండ్ అదర్ స్టేట్ తెలంగాణ స్టేట్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు అని చెప్తా ఉన్నారు. ఓకే, సో మిగతా అందర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో ఎక్కడ పనిచేసినా కానీ మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ మీరు ఎన్సీసీ క్యాడెట్స్ అనుకోండి, మీకు ఒక 3 years రిలాక్సేషన్ ఉంది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనుకోండి 5 years రిలాక్సేషన్. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి 10 years రిలాక్సేషన్ ఉంది. సో ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అప్లై చేస్తా ఉన్నారు, అప్పుడు సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ ఆర్ జనరల్కి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఎంఎస్సి విత్ ఫిజిక్స్ ఆర్ ఫరెన్సిక్ సైన్స్ చేసి ఉండాలి. ఓకే, సో దాంట్లో ఫిజిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. మీకు అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 65% అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ చూద్దాం. సో సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ వచ్చేసి ఇక్కడ కూడా ఎంఎస్సి విత్ కెమిస్ట్రీ ఆర్ ఫరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ విత్ మినిమం 65% అగ్రిగేట్ మార్క్స్ గా మనం ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ చూడండి, సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ ఆర్ సెరాలజీ. ఇక్కడ కనుక మనం చూస్తే you must have passed MSc with biology or genetics or zoology or botany or microbiology or biotechnology or biochemistry or psychology. MA or MSc or forensic science with specialization in biology, serology, DNA with minimum 65% aggregate marks. Okay, so general ga scientific officer scale ప్రతి దానికి కూడా 65% aggregate అడుగుతా ఉన్నారు. just try to look into that. సో ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ కనుక చూస్తే you must have passed MSc with computer science or MTech, EEE, ECE, cyber security, cyber forensic, CSC, IT, MCA or ఫరెన్సిక్ సైన్స్. ఓకే, ఇక్కడ కూడా అగ్రిగేట్ ఎంత అడుగుతున్నారు, సేమ్ 65 అడుగుతా ఉన్నారు, ఎందుకంటే ఇది ఆఫీసర్ స్కేల్ కాబట్టి. మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ క్యాడర్కి వచ్చేసరికి మీకు అగ్రిగేట్ వచ్చేసి 60% అడుగుతా ఉన్నారు. ఓకే, అగ్రిగేట్ 60% అడుగుతా ఉన్నారు. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ ఆర్ జనరల్ వచ్చేసరికి ఎంఎస్సి విత్ ఫిజిక్స్ ఆర్ ఫరెన్సిక్ సైన్స్, దీంట్లో స్పెషలైజేషన్ వచ్చేసి ఫిజిక్స్. సో అగ్రిగేట్ వచ్చేసి 60% ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ చూడండి, ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అవ్వాలి, ఫరెన్సిక్ సైన్స్ అయినా ఓకే, కానీ కెమిస్ట్రీ అనేది స్పెషలైజేషన్ ఉండాలి. అగ్రిగేట్ వచ్చేసి 60% అడుగుతున్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్ కనుక మనం చూస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరాలజీ. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. అవి ఏంటి అంటే ఎంఎస్సి విత్ బయాలజీ ఆర్ జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, సైకాలజీ, ఫరెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ, జువాలజీ, సెరాలజీ, డిఎన్ఏ, బోటనీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సైకాలజీ యాజ్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% అగ్రిగేట్. ఓకే, అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి. ఓకే, ఆ విధంగా they are asking as far as this notification is concerned. Okay, so next scientific assistant చూద్దాం. కంప్యూటర్స్ కనుక మనం చూస్తే ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్, EEE, ECG, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫరెన్సిక్, CSC or IT or MCA or forensic science with computer as a special subject with minimum 60% aggregate అంటున్నారు ఇక్కడ. ఓకే, 60% aggregate అంటా ఉన్నారు అసిస్టెంట్ కాబట్టి. నెక్స్ట్ లెబారెటరీ టెక్నీషియన్ చూడండి. సో లెబారెటరీ టెక్నీషియన్ కనుక చూస్తే మనకు జనరల్ గా మస్ట్ హ్యావ్ పాస్డ్ బిఎస్సి విత్ ఫిజిక్స్ ఆర్ బిఎస్సి ఫరెన్సిక్ సైన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, బిఎస్సి ఫిజిక్స్ ఆర్ బిఎస్సి ఫరెన్సిక్ సైన్స్ అంటా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ లెబారెటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ చూస్తే
must have bachelor's degree with computers as specialized subject or BCA from any university. ఓకే, నెక్స్ట్ కనుక laboratory technician కెమికల్ కనుక చూస్తే మనము ఓకే అటెండెంట్ చూడండి, laboratory attendant. సో must have passed intermediate with MPC or BPC recognized by the state government. ఓకే, ఇంటర్మీడియట్ సరిపోతుంది laboratory attendant కి. సో laboratory technician కెమికల్ కనుక మనం చూస్తే జనరల్ గా must have passed BSc with chemistry or BSc forensic science. ఓకే, BSc కెమిస్ట్రీ ఆర్ BSc ఫరెన్సిక్ సైన్స్ అంటున్నారు టెక్నీషియన్ కి. నెక్స్ట్ laboratory టెక్నీషియన్ బయాలజీ ఆర్ సెరాలజీ కనుక చూసుకుంటే must have passed BSc with biology or zoology or biochemistry or biotechnology or microbiology or botany or genetics or BSc. Okay, so in this format we need to complete our qualification as far as studies is concerned. Okay, right. So next వచ్చేసి medical standards will not అంత ఇంపార్టెంట్ కాదు, more or less everything will be same. సో ఈ ఎగ్జామ్ కి సెలక్షన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎలా సెలెక్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో జనరల్ గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఈ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో మనకు 70% ఆఫ్ మార్క్స్ వచ్చేసి అగ్రిగేట్ గా మనం 10th స్టాండర్డ్ టు మన గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అలా చేసినప్పుడు వచ్చిన మార్క్స్ కు అగ్రిగేట్ గా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. మిగతా 30% మార్క్స్ మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్ రాసినప్పుడు మనకు వస్తాయి. సో జనరల్ గా అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో జనరల్ గా మీరు కనుక సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ కనుక అప్లై చేస్తే అప్పుడు ఎలా చేస్తారు అంటే పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, ఇక్కడ 5 మార్క్స్. పర్సెంట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి పర్సెంట్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.05. ఓకే, సో జనరల్ గా మీ కనుక 10th స్టాండర్డ్ లో 100కి 100 వచ్చింది, పర్సెంట్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.05 అప్పుడు ఎంత అవుతుంది? 5 మార్క్స్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు 90% వచ్చింది, 90% స్కోర్ వచ్చింది 10th స్టాండర్డ్ లో, అప్పుడు 90% ఆఫ్ స్కోర్ ఇంటూ 0.05. ఓకే, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మార్క్స్ తీసుకుంటారు. అదే విధంగా ఇంటర్మీడియట్ చూస్తారు, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చూస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు కనుక మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ చేస్తే లేకపోతే పిహెచ్డి చేస్తే, లేదు అని అంటే మీరు ఎక్కడైనా ఫరెన్సిక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు లేదు అని అంటే 3 years కంటిన్యూస్గా ఒక కంపెనీలో వర్క్ చేశారు, 5 years చేశారు, 8 years చేశారు, లేదంటే 8 years ఎబో చేశారు, దీని బేస్డ్గా మీకు అక్కడ మార్క్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి అనమాట. అవి మొత్తం ఎంత అంటే 70 మార్క్స్కి హైయెస్ట్ కట్ ఆఫ్. మిగతా 30 మార్క్స్ వచ్చేసి మనకి ఎక్కడ తీసుకుంటారు అంటే 30 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ పేపర్ కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే 1:5 రేషియోలో తీసుకుంటారు. సో 1:5 రేషియో ఎలా అంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ కేటగిరీ. ఓకే, వర్టికల్ అండ్ హారిజాంటల్ కేటగిరీ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1:5 రేషియోలో తీసుకుంటారు. సో 1:5 రేషియోలో తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ 30% మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు మళ్ళీ రిజర్వేషన్ అప్లై అవుతుంది. ఓకే, ద మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఇస్ 40% ఫర్ ఓసీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకుందాము, ఎందుకంటే మిగతా అన్ని పోస్టులకు కూడా ఇదే ప్రొసీజర్. 40% ఫర్ ఓసీ పోస్ట్ ఇంక్లూడింగ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఓకే, 40% ఫర్ ఓసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి 40% మార్క్స్ రావాలి ఖచ్చితంగా. 35% ఫర్ బీసీస్ and 30% for SCs or STs or orthopedically disabled post. Okay, out of 30 marks, candidates who secure less than 40% of marks in the written test shall not be considered for the post notified under OCR EWS category. Okay, so 40% కంటే తక్కువ మార్కులు వస్తే OCR EWS కేటగిరీ వాళ్ళకి పరిగణలోకి తీసుకోరు అని చెప్తా ఉన్నారు అక్కడ. ఓకే, సో ఈ ఫార్మాట్ లో జనరల్గా ఏం చేస్తారు, ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, 70% మార్క్స్ అక్కడ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి 30% మార్క్స్. ఆ 30% మార్క్స్ లో కూడా జనరల్ గా ఇక్కడ ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ చెప్పారు, ఆ స్పెసిఫిక్ పర్సంటేజ్ మనము క్రాస్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెన్స్ చూడండి. సో సైంటిఫిక్ అసిస్టెన్స్ కూడా సేమ్ ప్రొసీజర్, 5 మార్క్స్ ఇక్కడ జనరల్ గా దేనికి అని అంటే 10th స్టాండర్డ్ లో ఎంత దాని పర్సెంట్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.05. నెక్స్ట్ ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎంఫిల్, పిహెచ్డి, దాంతో పాటు ఫరెన్సిక్ సైన్స్ లెబారెటరీ. ఓకే, ఇక్కడ 3 years వర్క్ చేశారా, సెంట్రల్ గవర్నమెంట్ తో వర్క్ చేశారా, 5 years, 8 years. ఓకే, 8 years కంటే ఎక్కువ. ఓకే, ఈ ప్రొసీజర్ మొత్తం మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, అవును కదా. సో ఇలా 70 మార్క్స్ వస్తాయి. 70 మార్క్స్ ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా 40% ఫర్ ఓసీస్ అనుకున్నాం, ఈడబ్ల్యూఎస్ అనుకున్నాం, దాంతో పాటు 35% ఫర్ బీసీస్. ఓకే, నెక్స్ట్ 30% ఫర్ ఎస్సీ పోస్ట్. ఓకే, సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో సేమ్ ప్రొసీజర్ పైన డిస్కస్ చేసినట్టుగానే.
ఓకే, సో ఎంతమందిని పిలుస్తారు? 1:5 రేషియోలో పిలుస్తారు ఇక్కడ. ఓకే, సో 1:5 రేషియోలో పిలిచి ఈ పర్టికులర్ ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూస్తే లెబొరేటరీ టెక్నీషియన్స్. సో లెబొరేటరీ టెక్నీషియన్స్ కూడా సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఓకే, ఎంఫిల్, పిహెచ్డి ఇవన్నీ చూస్తారు. 3 years, 5 years, 8 years అండ్ 8 years అబోవ్. ఓకే, 70 మార్క్స్ ఇక్కడ, 30 మార్క్స్ వచ్చేసి సేమ్. సో ఓసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 40%, ఓకే, ఆ ఫార్మాట్లో కన్సిడర్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ లెబొరేటరీ అటెండెంట్. సో లెబొరేటరీ అటెండెంట్కి డిఫరెంట్ ప్రొసీజర్ ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే, సో candidates who possess required qualification shall be awarded 75 marks as weightage on the basis of academic qualifications for the post code 63. ఓకే, ఏంటిది? లెబొరేటరీ అకాడమీ అటెండెంట్ కి 75% మార్క్స్ అంటున్నారు. ఓకే, 75% మార్క్స్, మిగతా 25% మార్క్స్ ఎక్కడ తీసుకుంటారు అని అంటే 1:5 రేషియోలో తీసుకుంటారు. ఓకే, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా వాళ్ళకు కూడా ఎస్ఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ ఫార్మాట్లోనే ముందుకెళ్తారు ఇక్కడ కూడా. ఓకే, సో ఈ ఫార్మాట్లో రిటన్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ఎగ్జామినేషన్ వుడ్ బి కండక్టెడ్. కాబట్టి ఎవరైతే చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ నుండి చాలా యాక్టివ్గా ఎడ్యుకేషన్లో ఉన్నారో, అంటే మీకు 80%, 90% ఆ విధంగా వచ్చి చాలా మంచి పొజిషన్లో, అంటే బాగా చదువుతూ ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సింపుల్గా ఫెచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.